మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేట జిల్లాలో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్లో హైదరాబాద్లోని చందానగర్కు చెందినటువంటి సాయి కృష్ణ అనే యువకుడు స్నేహితుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కొండపోచమ్మ సాగర్కి అయితే వాళ్ళ 6 స్నేహితులతో కలిసి కూడా కొండపోచమ్మ సాగర్కి అయితే రావడం జరిగింది. కొండపోచమ్మ సాగర్లో ప్రణయ్ కుమార్ వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ప్రణయ్ కుమార్ జన్మదిన వేడుకలను అయితే 6 స్నేహితులు కూడా అక్కడ కొండపోచమ్మ సాగర్ కట్టపైన అక్కడ కేక్ కట్ చేసి కూడా బర్త్డే వేడుకలను జరిపిన తర్వాత అక్కడ కొండపోచమ్మ సాగర్లో ఈతను కొట్టేందుకు కూడా సరదాగా ప్రాజెక్టులోకి అయితే స్నేహితులు అందరూ కూడా దిగడం జరిగింది. అందరూ స్నేహితులు దిగి ఈత కొడుతున్న తరుణంలో కూడా లోతట్టు అంటే లోతును అంచనా వేయనటువంటి సాయి కృష్ణ లోపలికి వెళ్ళడంతో కూడా అక్కడ భారీగా లోతు ఉండడంతో అందులో మునిగైతే సాయి కృష్ణ ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. అంటే స్నేహితుని యొక్క జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు వాళ్ళు హైదరాబాద్లోని చందార్ నగర్ నుంచి అయితే ఇక్కడికి కొండపోచమ్మ సాగర్కి అయితే రావడం జరిగింది. కొండపోచమ్మ సాగర్కి వచ్చిన తర్వాత సరదాగా ఆ ప్రాజెక్టులో దిగినటువంటి స్నేహితులు అందరూ కూడా దిగారు. 6 ఉన్నారు. ఎవరైతే ఉన్నారో 6 బర్త్డే జరుపుకున్నటువంటి ప్రణయ్తో సహా కూడా 6 కూడా ఆ కొండపోచమ్మ సాగర్లో దిగడంతో ఈ సాయి కృష్ణకు ఆ లోతు అంచనా వేయలేక కూడా సాయి కృష్ణ అయితే అందులో నీట మునిగి చనిపోవడం అయితే జరిగింది. సాయి కృష్ణ హైదరాబాద్లోని చందానగర్లో నివాసం ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ప్రణయ్ బర్త్డే వేడుకలను జరుపుకునేందుకు కూడా ఇక్కడికైతే అందరూ కూడా ఆ స్నేహితులు అందరూ కూడా రావడం అయితే జరిగింది. సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో అందులో నీట మునిగిన తర్వాత కూడా స్నేహితులు స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు అక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి వారి సిబ్బంది రెస్క్యూ టీంతో కలిసి అక్కడ గ్రామస్తులతో కలిసి కూడా దాదాపుగా 6 గంటలు శ్రమించడం జరిగింది. సాయి కృష్ణను కాపాడేందుకు కూడా స్థానికులే కావచ్చు పోలీసులే కావచ్చు 6 గంటలు శ్రమించిన వాళ్ళ 6 గంటలు శ్రమించినా కూడా సాయి కృష్ణ నీట మునిగిపోవడంతో కూడా మృతి చెందడం అయితే జరిగింది. సాయి కృష్ణ 23 సంవత్సరాలు ఉంటాడు. సరదాగా స్నేహితుడి బర్త్డేను ఇక్కడ జరుపుకుందామని వచ్చినటువంటి సాయి కృష్ణ మృతి చెందడంతో కూడా 5 స్నేహితులు ఎవరైతే ఉన్నారో కన్నీరు మున్నీరుగానైతే విలపించడం జరిగింది. అక్కడ ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక సరదా విషాదాన్ని నింపించాలని చెప్పుకోవచ్చు. బర్త్డే వేడుకల్లో ఇలా జరగడం అనేది కూడా చాలా వరకు బాధను కలిగించే విషయం ఏదంటే తల్లిదండ్రులకు కూడా వారు సాయి కృష్ణ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఘటనా స్థలానికి కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు దాదాపుగా 6 గంటలు శ్రమించిన తర్వాత సాయి కృష్ణ మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. స్థానికులు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు RNR కాలనీలో ఉండే స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సహాయం చేయడం జరిగింది. అంటే చాలా వరకు పోలీసులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రాజెక్టు వద్దకు వస్తున్నారో నీళ్ళకు దిగవద్దు. ఇదివరకే అక్కడ కొన్ని ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము. అంటే చాలా మంది కూడా యువకులు హైదరాబాద్ నుంచే అక్కడికి వచ్చి చనిపోవడం జరుగుతుంది. అక్కడ బర్త్డే వేడుకలు జరపడం కానీ ఇంకా ఇతర వేడుకలు జరుపుకునే తరుణంలో కూడా వారు చనిపోవడం జరుగుతుంది. అంటే ఆ పోలీసు అధికారులే కావచ్చు సంబంధిత అధికారులు ఎన్ని చెప్పినా కూడా ఆకతాయిగా కూడా చేసి అందులోకి వెళ్ళి ప్రాణాలను అయితే ఆ విలువైనటువంటి ప్రాణాలను కూడా వాళ్ళు కోల్పోవడం అయితే జరుగుతుంది. అంటే కన్న తల్లిదండ్రులకు కూడా ఒక కడుపు కోతను కూడా మిగులుస్తున్న పరిస్థితిలో అంటే దాదాపు అంటే వారు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ప్రణయ్ జన్మదిన వేడుకలు జరిపిన తర్వాత అక్కడ వాళ్ళు సరదాగా అందులోకి వెళ్ళి కూడా ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. అంటే పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించడం అయితే జరిగింది. అంటే పుట్టినరోజు వేడుకలు మాత్రము ఒక విషాదాన్ని అయితే నింపాయని చెప్పుకోవచ్చు. 2/7/2025 మధ్యాహ్నం సమయంలో చందానగర్ కాలనీ షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక 6 వ్యక్తులు ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి యొక్క బర్త్డే ఉన్న సందర్భంగా కొండపోచమ్మ సాగర్ను సందర్శించుకొని వాళ్ళు బ్రీజా కార్లో రావడం జరిగింది. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. కొండపోచమ్మ సాగర్ దగ్గర అన్నీ కూడా బ్యారికేడ్స్ పెట్టి అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కారు కింద పార్క్ చేసుకొని రోడ్డు మీద పార్క్ చేసుకొని 6 కూడా కట్టపైకి ఎక్కడం జరిగింది. కట్టపైకి ఎక్కిన తర్వాత కట్ట నుంచి కిందికి లోపలికి దిగి
అందులో 6గురిలో ఒక ఇద్దరికి ఈత రావడం జరుగుతుంది. ఇద్దరు స్విమ్మింగ్ చేసుకుంటూ ఒక ఈతరాని వ్యక్తి దానిలో నీళ్ళలోకి దిగడం వల్ల ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి మునిగిపోవడం జరిగింది. దీనిలో సాయికృష్ణ అనే వ్యక్తి చందనగర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి మరణించడం జరిగింది. ఈ యొక్క డెడ్ బాడీని ట్రేస్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ప్రజలందరికీ కూడా గమనించినది ఏమనగా ఈ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు విజిటర్స్కు ఎట్టి పరిస్థితులు అలో లేదు. ఇదివరకు కూడా అన్ని కూడా బ్యానర్స్ కూడా కట్టి మరీ చెప్పడం జరిగింది. టోటల్గా వెహికల్స్ అలో లేదు. అదేవిధంగా పర్సన్స్ కూడా విజిటర్స్ను పైకి అలో చేస్తలేము. నీటిపారుదల శాఖ వారు కూడా లష్కర్ను నియమించడం జరిగింది. కాబట్టి దయచేసి అందరికీ కూడా తెలియజేయడం లోపలికి ఎవరు కూడా ఈ కొండపోచమ్మ సాగర్ పైకి ఎక్కడం కానీ అదేవిధంగా లోపలికి వెళ్ళడం కానీ నిషిద్ధం. కాబట్టి అందరూ కూడా ఎవరైనా పర్యాటకులు మామూలుగా యూట్యూబ్లో చూసి కానీ ఎవరు కానీ ఇక్కడికి రావద్దు, వచ్చి ప్రమాదానికి గురి కావద్దని అందరినీ కూడా వేడుకుంటున్నాం. పోలీసు అండ్ ఇక్కడ ఉన్నటువంటి మామిడియాలకు సంబంధించినటువంటి జాలర్ల సాయంతో డెడ్ బాడీని వెలికి తీయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హాజరు కావడం జరిగింది.